మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అవి ఆత్మ సంబంధమై దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి కలిగినవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకు తెలియకుండానే మన మీద చాలా అపవాది సాతాను సంబంధమైన ప్రభావాలు, దాడులు జరుగుతూ ఉంటాయి. అసలు మనం ఏమైనా దాడి కింద ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే నంబర్ 1, మొట్టమొదటిగా మనము ఒకవేళ పదే పదే ఊరుకోరుకునే గొడవల్లో, తగాదాల్లో, వాదనలు పడుతున్నామా? మీ ఇంట్లో ఉన్న వారితో, భార్యతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, లేక మరి ఇంట్లో ఉన్న వారితో కానీ, బయట ఉన్న వారితో, ఎవరితోనైనా ఒకవేళ మీరు వాదనలు అవుతున్నాయంటే ఏదో ఒక దాడి, ఆత్మీయమైన దాడి, బంధకం మీ మీద పనిచేస్తుందని గుర్తించాలి. రెండవది పీడకలలు రావడం. చూడండి, కళలు వేరు, దర్శనాలు వేరు. అదేవిధంగా పీడకలలు వేరు. పీడకలలు వచ్చినప్పుడు నిద్ర పట్టదు, ఆ తిండి ఎక్కదు, ఉదయాన్నే లేచినప్పుడు అదోకలాగా ఉంటుంది, ఏమైందో తెలీదు, ఎందుకు అలా వచ్చిందో తెలియదు. కొన్నిసార్లు చాలామంది పీడకలు వచ్చి మర్చిపోతుంటారు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజర్కి పీడకలు వచ్చింది, ఉదయాన్నే లేచాడు, అందరిని పిలిచాడు, నాకు కళ వచ్చింది అయ్యా, దాని అర్థం చెప్పమంటాడు. వాళ్ళందరూ అంటారు, సరే సార్ మీరు కళ చెప్పిన అర్థం చెప్పేస్తా అంటారు. ఒరే నాయన, నాకు కళ కూడా గుర్తులేదు, నేను నిద్రపోతున్నప్పుడు నా వచ్చిన పీడకలేంతో మీరే చెప్పాలి, దాని అర్థమైన కూడా చెప్పాలన్నప్పుడు గమ్ముగుండకుండా ఇలా అంటారు, అయ్యా రాజా, అటువంటి వారు దేవుడే కనుక అది ఎవరు చెప్పగలుగుతారు అన్నప్పుడు రాజు కోపం వచ్చి వీరికి మరణశిక్ష విధిస్తాడు. ఇందులోపు వాళ్ళు వెళ్తున్నప్పుడు మరణశిక్షకి వెళ్తున్నప్పుడు దానియేలు అడ్డుకొని ఒక నిమిషం ఉండండి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి టైం అడిగి మళ్ళీ వచ్చి చెప్తాడప్పుడు భావాన్ని చెప్తాడనమాట. చెప్పినప్పుడు రాజు చాలా సంతోషిస్తాడు. దానియేలు ఎవరు కూడా చనిపోకుండా చూసుకున్నాడు. సో కనుక పీడకలు వచ్చినప్పుడు అలా ఉంటుంది. గందరగోళ, దిగులు, చింత, ఏం చేయాలి తెలియక, ఎవరు నమ్మలు తెలియక చాలా గాబరపడుతూ ఉంటాం. మూడవది, ఒకలాంటి దుర్వాసన అనేది నీ గదిలో కానీ, నీ ఆఫీసులో కానీ, నువ్వు కారులో కానీ, కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో పరిమళ సువాసన వస్తూ ఉంటుంది. అక్కడ చాలా మంచి వర్షిప్ చేసి ఆరాధన జరగడం వల్ల పరిమళ సువాసన అనమాట. అక్కడ ఏమో అగరబత్తి ఉండదు, ఏ రూమ్ ఫ్రెషనర్ వాడరు, బట్ యూ కెన్ సెన్స్ ద బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్, స్వీట్ ఫ్రేగ్రెన్స్ అనమాట. కానీ కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు అది ఒకలాంటి వాసన, కడుపు తిప్పే వాసన. అది ఇక మనం ఏదో హ్యాంకచి అడ్డు పెట్టుకోవాలంతగా అంత పంజెంట్గా ఉంటుంది ఆ వాసన. ఆ వాసన వచ్చిందంటే మీ ఇంట్లో మీరున్న ఆఫీసులో కానీ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏదో దురాత్మ సంచరిస్తూ ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఐదవది అండి, వర్ణించలేని కారణ అతీతమైన రోగం, ఉట్టిగా జ్వరం, ఉట్టిగా తలనొప్పి, ఉట్టిగా ఏదో ఒంట్లో శరీరంలో ఎక్కడో ఒక చోట రుగ్మత, నొప్పి, గాయం, బాధ అవుతూ ఉంటాయి. ఉట్టిగా విరోచనాలు, లేకపోతే ఇంకా ఏదో నొప్పి. అది టెస్టులు చేసుకుంటే అన్నీ నార్మల్గా ఉంటాయి, ఏది కూడా ఇబ్బందిగా ఉండదు. అయినా కూడా ఎందుకు అలా అవుతుంది అన్నదానికి కారణం ఏంటంటే ఏదో ఒక దాడి నీ మీద జరుగుతుందని గుర్తించాలి. ఆరో విషయము, సంబంధాలు ఎప్పుడు కూడా అసమాధానంగా ఉండడం. సంబంధాలు, రిలేషన్షిప్స్లో గలిబిలి, గొడవలు, తగాదాలు, మనస్పార్థాలు, మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత అక్యూజేషన్లు, విమర్శించుకోవడాలు, పోలికలు, ఇవన్నీ కూడా గలిబిలి చేసి సంబంధాలు అంటే ఎక్కడ బయటికి కాదు, ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు పిల్లల మధ్యన, ఇన్లాస్ మధ్యన, ఆ తర్వాత సంఘ సభ్యులలో ఉన్నటువంటి ఇతరుల మధ్యన ఇటువంటి గందరగోళన జరుగుతూ ఉంటే మట్టుకు అది వెంటనే గుర్తించాల్సిన విషయం ఏంటంటే అదొక సాతాను సంబంధమైన దాడి జరుగుతుందని గుర్తించాలి. ఇది ఆరవది. ఏడవది, నీవు పనిచేసే రంగంలో, నీ ఆఫీసులో, లేక నీ ల్యాబ్లో, లేక నీ మినిస్ట్రీలో, నీ సంఘములో, లేకపోతే నువ్వు ఎక్కడైతే నీ వంటగదిలో కూడా కావచ్చును, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో అక్కడ నువ్వు విఫలమవడం. ఆఫీసులో ఎంత కష్టపడుతున్నావు, ఉదయం నుంచి సాయంకాలం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు, 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎంత కష్టపడినా కూడా దాని ప్రతిఫలం ఉండడం లేదు. నీరు కారినట్టు డబ్బులు, జీతం అంతా కారిపోతుందా? అయితే అది ఒక దాడి కింద ఉన్నామని అర్థం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 సూచనలు మీరు కానీ నోట్ చేసి గుర్తిస్తే వాటికి విరుద్ధముగా వెంటనే మీరు పోరాడాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా పోరాడతాం? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయములో సర్వాంగ కవచమును ధరించుకోవాలి. రక్షణ అను శిరస్త్రాణము, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరు, సిద్ధ మనసు అనేటువంటి జోళ్ళు. ఈ 6 విషయాలు మనం ఉన్నట్లయితే ఈ దాడులను మనం ఎదుర్కోగలము. కనుక మీరు వెంటనే
ఈ అపవాది తంత్రములను జయించాలంటే, ఈ దాడులను తిప్పి కొట్టాలంటే ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకోనండి. గుర్తించండి, గెలుచుకోండి. దేవుని మహిమాత్మై విజయవంతంగా స్వాతంత్రములో ముందు సాగండి. దేవుడిని దీవించండి కాక. కడవరి దినములలో